ఎందుకంటే బైబిల్ ఉన్నది అరగాని పుస్తకాలు ఏదో కొంచెం కథల్లా చదువుకోవడానికో, ఉదయాన్నే లేచి ఓపెన్ చేసి చదువుకొని దాన్ని మడతేసేసి మరలా షెల్ఫ్లో పెట్టుకోవడానికి కాదు. కానీ దేవుడు మనం ఏ రీతిగా ఉండమంటున్నాడు అనేటువంటిది మనం గమనించాలి. ఒక తల్లి ఒక కుమారుడితో చెప్తుంది, కుమారుడా, నా ఉపదేశమును నువ్వు ఆలకించు, నా ఉపదేశాన్ని నువ్వు చెవిలో ఉంచు. ఎందుకనంటే అవి నీకు దీర్ఘాయువుని ఇస్తాయి, అవి నిన్ను రాబోయేటువంటి దినాల్లో గొప్ప స్థితిలో ఉంచుతాయి అని చెప్తుంది. సామాన్యమైనటువంటి ఒక తల్లిదండ్రులే తన బిడ్డల కోసము అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని చెప్తా ఉంటారు. కారణం ఏంటంటే దానివల్ల వాడు పతనానికి వెళ్తాడు అని గ్రహించిన వారికి ఒక అనుభవం ఉంది. వాడు కూడా యవ్వనంలో ఉన్నప్పుడు పొరపాట్లు చేస్తుంటాడు. అందుకనే వారి పిల్లలకు అలా ఉండకూడదని, వారికి మంచి భవిష్యత్తు ఉండాలనేటువంటి ఆలోచనతో తల్లిదండ్రులైనటువంటి మనందరం కూడా మన పిల్లలకు మంచి మాటలు చెప్తాం, ఉపదేశం చెప్తాం. ఉపదేశం చెప్పడం వల్ల వారి జీవితాలు మారతాయి, వారి జీవితాలు కట్టబడతాయి. అందుకనే ఖచ్చితంగా తల్లిదండ్రులు అనేటువంటి వారు వారి పిల్లలకు మంచి మాటలే చెప్తారు. నేనైతే నమ్ముతున్నాను. ఎందుకనంటే చెడు మాటలు ఎవరు కూడా చెప్పరు. కారణం ఏంటంటే వారి పిల్లలు పాడైపోవడం వారికి ఇష్టం లేదు. అలాంటిది దేవుడు కూడా చెడు మాటలు ఎక్కడ కూడా రాయించలేదండి. మీరు గమనించండి, బైబిల్లో ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్క మాట మన జీవితానికి ఎంతో ఆదర్శం. వాటి వల్ల మన జీవితాలు కట్టబడతాయి. వాటి వల్ల మన జీవితాలు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలోకి దేవుడు మనం నడిపిస్తాడు. ఈరోజు కొన్ని విషయాలని మనం జాగ్రత్తగా విందాం. దేవుడు తన యొక్క బిడ్డలకు ఒక గొప్ప జయ జీవితాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఆయన అందుకనే మనము విజయం పొందాలి అని అంటే కొన్ని సూత్రాలు పాటించాల్సిందే. విజయము మనం వరించాలి అని అంటే, లేదంటే గెలుపులో మనం నిలబడాలి అని అంటే ఖచ్చితంగా దానికి తగినటువంటి ప్రాక్టీస్ అనేటువంటిది చేయాల్సిందే. మనం చూసినట్లయితే ఫుట్బాల్ మ్యాచ్ చూసాం. ఫుట్బాల్ మ్యాచ్ లో ఆ గోల్కు తీసుకెళ్ళడానికి ఎంతో మందిని తప్పించుకొని, అవతల ఉన్నటువంటి ప్రత్యర్థులందరినీ తప్పించుకొని, ఆ తర్వాత గోల్ కీపర్ ఉంటాడు, ఆ గోల్ కీపర్ కూడా తప్పించుకొని ఆ గోల్లోకి ఆ బాల్ పంపించడమే ఒక విజయం. దానికి ఎంతో ప్రాక్టీస్ అవసరం అవుతుంది. మనకు కూడా ఆ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా గెలవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారందరూ కూడా చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, మనం కూడా ప్రాక్టీస్ చేయాలి. ఏం ప్రాక్టీస్ చేయాలి అని అంటే, మనకందరికీ తెలుసు, మనము మన శరీరం చెప్పినట్టే మనం నడుచుకుంటాం. ఎక్కువ మంది ప్రతి ఒక్కరు కూడా దేవుడు చెప్పే మాటల కంటే శరీరం చెప్పిన మాటలే ఎక్కువగా వింటారు. కారణం ఏంటంటే అది వారికి అనుకూలంగా ఉంటుంది. దేవుడి మాటలు కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి వారు ఏదైతే అనుకుంటున్నారో ఆ శరీరానికి తగ్గట్టుగా, ఆ శరీరము ఏదైతే అడుగుతుందో దాన్ని ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకి శరీరము పొద్దున్నే టిఫిన్ కావాలంటుంది. ఉదయాన్నే లేచిన తర్వాత ఏదో ఒకటి తినాలి అనేటువంటిది శరీరం కోరుకుంటుంది. ఇంకా అంతకుముందు మనము చాలా మంది కూడా నిద్రలో ఉన్నప్పుడు లేవాలనేటువంటి ఆలోచన చేయం. ఎందుకంటే శరీరము సహకరించట్లేదు. అంటే శరీరం చెప్పిన పని మనం చేస్తాం, దేవుడు చెప్పినటువంటి మాట మనం చేయాలి. ఎందుకనంటే దేవుడు మనందరిని కూడా ప్రేమించాడు, దాంట్లో ఏ డౌట్ లేదు. మనందరిని కూడా ఆయన ప్రేమించాడు. ప్రేమించినటువంటి వాడు ఏమి చేయాలో, ఎలా చేయాలో ఆయనకి ఎవరు కూడా సలహా ఇవ్వడం అవసరం లేదు. ఎందుకనంటే ఆయనకు ఒక ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక ఉన్నది. ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి అది ఎంత పెద్ద కష్టమైనా దేవుడు చేస్తాడు. అలాగే ఆయన తన చిత్తాన్ని, సంకల్పాన్ని నెరవేర్చడం కొరకు భూమి మీదకి రావడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. అది ఎంత కష్టమైనను ఒక దేవుడు ఒక గర్భంలో ఒదిగిపోవటం అనేటువంటిది ఎంత ఆశ్చర్యం అండి. ఆకాశ మహాకాశాలు ఆయన పట్టజాలము అని చెప్పి బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుంది? ఆకాశము మహాకాశము అంటే 7 ఆకాశాలు అవతల ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించినట్లయితే అంత గొప్ప దేవుడు అట్రాలు ఒక మరియ గర్భంలో ఒదిగిపోతున్నాడు అంటే ఆయన తన్ను తాను ఎంత రిక్తుడిగా చేసుకున్నాడు మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రేమించినటువంటి వాడు ఎంతకైనా తగ్గించుకున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు
మనల్ని ప్రేమించి తన శరీరాన్ని, తన ప్రాణాన్ని కూడా మన కోసం అర్పించుకున్నాడు. ఎందుకు ఈ ప్రయాసం అంతా ఎందుకు, ఈ త్యాగం అంతా ఎందుకు అని మనం అడిగితే దేవుడు చెప్తున్నాడు, నీకు మంచి జీవితాన్ని ఇవ్వడం కోసమే. తల్లిదండ్రులు వారి బిడ్డల కోసం ఎంతో ప్రయాసపడతా ఉంటారు. రాత్రి అనక పగలనక కష్టపడి వారి కోసం పని చేసుకుని ఏదో ఒక రకంగా బిడ్డల ప్రయోజకులు చేయాలనేటువంటి ఆలోచనతో వారు కష్టపడతా ఉంటారు. చాలా మంది నేను చూశాను, వారు పేదవారిగా ఉండి వారి బిడ్డలు మంచి జీవితం ఉండాలని వారు ఆలోచించి వారు ఎంతో శ్రమ పడతా ఉంటారు. వారిని మంచి పొజిషన్లో నిలబెట్టాలని, వారు చక్కగా రాబోయే దినాల్లో తల్లిదండ్రుల మీద ఆధారపడుకున్న గొప్ప పొజిషన్ ఉండాలని వారి కోసం ప్రయాసపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితిని మనం చూసినప్పుడు ఈ రోజుల్లో మనందరం కూడా బాగుండాలని దేవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు. అలా ప్రయాసపడుతున్నటువంటి మనకు దేవుడు శరీరము ఇచ్చాడు. శరీరంతో పాటు మనకు ఆయన ఇచ్చినటువంటిది ఒకటి ఉంది, ప్రత్యేకమైనటువంటి ఆ గుణ లక్షణము అనేటువంటిది మన హృదయంలో దాచబడి ఉన్నది. దాన్ని మనసు అంటాము, హృదయము అంటాము. ఈ మనసు, హృదయం అనేటువంటిది మనము చాలా సార్లు ఏం చేస్తారంటే, శరీరం ఏదైతే చెప్తుందో యవ్వనంలోకి వచ్చిన తర్వాత, యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని ఆలోచనలు నుండి కొన్ని ఆశలు ఉంటాయి. ఆ ఆశలను బట్టి వారు నడుచుకుంటా ఉంటారు. అప్పుడు ఏముంటుంది అంటే, నిరంతరం ఎవరో ఒకరి గురించి ఆలోచిస్తానే ఉంటాం. ఆ మనస్సులో వారిని ప్రతిష్ఠించుకుంటాం. నిరంతరం వారి గురించి ఆలోచన, వారి గురించి ఆలాపన. ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలకి మించినటువంటి వారు హృదయంలో కనపడరు. మన హృదయం తెరిచి చూస్తే ఎవరుంటారో ఈజీగా చెప్పవచ్చు. ఎవరెవరు ఉంటారు? భార్యాభర్తలు, తర్వాత తల్లిదండ్రులు, ఇంకా చెప్పాలంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళందరూ కూడా మన హృదయాల్లో ఉంటారు. కానీ వయసు మీద పడుతున్నటువంటి సందర్భంలో ఎవరికొకరికి ఇక్కడ కూడా స్థానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా మంది ఇది సరైనది అని చెప్పేసి వారు అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, మన హృదయం చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటున్నావు. హృదయం ఏం చెప్తుంది? నీ శరీరం ఏం చెప్తే అదే ఉంటుంది. నీ శరీరంలో ఒక మార్పు సంభవించింది. ఒక యవ్వనంలో ప్రవేశపెట్టిన తర్వాత అది నీకు చెప్తుంది. నీ హృదయంలో కొన్ని ఆలోచనలు అనేటువంటి వాటికి హృదయంలోకి వచ్చి పడతాయి. ఇప్పుడు హృదయం ఏదైతే చెప్తుందో శరీరం అలా నడుచుకోవటం, శరీరం ఏదో చెప్తుందో హృదయము అలా నడుచుకోవటం అనేటువంటిది, ఈ రెండు చక్కగా బ్యాలెన్స్డ్ గా వెళ్తా ఉంటాయి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ రెండింటికంటే అతీతంగా నువ్వు ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని స్తోత్రం చూద్దాం. ఆత్మ చేత నడిపించబడేటువంటి ఎలా అండి? కొంతమంది అంటారు పరిశుద్ధాత్మ మీదకు రావటండి, లేదంటే భాషలు మాట్లాడటం అండి, లేదంటే స్వస్థత వరం అండి, వివేచన వరం అండి. ఇవి పరిశుద్ధాత్మకు ఉండేటువంటి లక్షణాలే. కానీ ఆయన వచ్చి భాషలు మాట్లాడటానికో లేదంటే ఇంకో దానికో కాదు, కానీ నిన్ను పవిత్రంగా ఉంచడానికి ఆత్మ పనిచేస్తుంది. దేవుని స్తోత్రం చెప్తాం. ఆత్మ కార్యములన్నీ కూడా నీలో జరగాలనేటువంటిది దేవుడి ఆశ. ఎందుకంటే ఇప్పుడు దాకా శరీరం ఏం చెప్తే మనసు అది అంగీకరించింది, మనసు ఏది అంగీకరిస్తే శరీరం అది చేస్తుంది. కానీ ఇప్పుడు ఈ రెండు కాదు, కానీ నేను నడిపించేటువంటిది ఆత్మ. ఇది ఎంతమందికి తెలుసు? ఆత్మ నడిపింపు, ఆత్మ ద్వారా మనము అన్ని విషయాల్లో దేవునికి లోబడి ఉండటం అనేటువంటిదన్నీ కూడా ఆత్మ చెప్తుంది. ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది, ఆత్మ మనల్ని ఉజ్జీవింపజేస్తుంది. ఇప్పుడు దాకా లేనటువంటివన్నీ కూడా నీ ఆత్మ ద్వారా, దేవుడిచ్చేటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆత్మ ద్వారా మన జీవితాలు వెలిగించబడతాయి. ఈ సంవత్సరం అంతా కూడా నీ శరీరం చెప్తే, నీ మనసు చెప్తే నువ్వు విన్నావు. అది కాకుండా ఈ సంవత్సరం నుంచి, వచ్చే సంవత్సరం నుంచి కనీసం దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుగాక. దగ్గర చెప్తాం, ఇంకా మిగిలిన చెప్తాం. దేవుని యొక్క ఆత్మ చేత ఎంతమంది నడిపిస్తేవాడు దేవుని కుమారులను పడతారు. దేవుని ఆత్మ చేత నడిపించబడితే ఆటోమేటిక్ గా నీకు కావలసినవి అన్ని కూడా మనకి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని దేవుడు సమకూరుస్తాడు. దేవుని ఆత్మ చేత నడిపించబడటం అనేటువంటిది నేర్చుకోవాలి. చాలా మంది ఈ మూడింటిని సమన్వయం చేయలేక చాలా మంది ఫెయిల్ అయ్యారు. ఉదాహరణకి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చేత వెంబడించబడుతున్నటువంటి ఇస్కరియోతు యూదా గాని, పేతురు గాని, యోహానులు గాని, యాకోబులు గాని, వీళ్ళందరూ కూడా వారి శరీరానికి సంబంధించినది ఏదైతే ఉందో దాన్నే వారి జీవితాల్లో బయటికి కనిపించేలాగా చేస్తున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు,
మీరు నన్ను వెంబడించడం మాత్రమే కాదు, నన్ను వెంబడించడం అంటే నా మాటలు ప్రతిదీ మీరు పాటించాలి. నా ఆత్మ చెప్పినట్లుగా, పరిశుద్ధాత్ముడు చెప్పినట్లుగా మీరు నడుచుకోవాల్సిందే. ఈ పరిశుద్ధాత్మ అనేటువంటిది మీకు వరముగా ఇవ్వబడింది. గిఫ్ట్గా ఏమిస్తామండి? కాబట్టి నాకు ఒక వరం కావాలండి. ఏం వరం కావాలి? కోరుకో. నాకు మంచి ఆస్తి కావాలి, లేదంటే నా తరతరాలు ఎంతమంది తిన్నా తరగని ఆస్తి కావాలి, ఇది ఒక వరం కావాలి అని మనం అడిగామనుకోండి, అది ఇస్తే హ్యాపీగా ఉంటుంది. అలాగే దేవుడు అంతకు మించినటువంటిది పరిశుద్ధాత్మని మనకు వరముగా ప్రసాదించాడు. వరంగా పరిశుద్ధాత్మకి ఏంటండి అది అంటే, నీకు కష్టం వచ్చినప్పుడు, నీ శోధన వచ్చినప్పుడు, నీ బాధ వచ్చినప్పుడు నువ్వు ఎవరు వాడివి అనేటువంటిది చూస్తాను. సమస్య వచ్చింది, ఈ సమస్య ఎందుకు వచ్చింది పడవండి? యువకులైనటువంటి వాడు దేవుని ఎవరు భయభక్తులు నిలిపిన వాడు ఆ ఇంటిని మనం టచ్ చేయడు. ఎందుకు? అమ్మవారి మాట ఎందుకన్నాడు? ఆ ఇంటి చుట్టూతా ఆయన కనపడకుండా ఒక వలయం వేయబడింది. ఆయన చుట్టూతా ఎందుకు? ఎందుకనంటే తను తన జీవితంలో భయభక్తులుగా బ్రతికాడు. అంటే దేవుని ఆత్మ చేత, దేవుని యొక్క మాటల చేత ఎవరైతే నడిపించబడతారో వారిని సమస్తం గుర్తిస్తే అంటే, మీకు ఒక మాట చెప్తాను. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా, మన కంటి కల్పించినవన్నీ కూడా దేవుని యొక్క దూతలు. అవునా కదా? ఇదవుతా దేవుని దూతలు. అగ్నిగాను, వాయువుగాను, ఆకాశంగాను, ఇంకా చెప్పాలంటే సూర్య చంద్ర నక్షత్రాలు, ఇవన్నీ కూడా దేవుని యొక్క దూతలు. ఈ దేవదూతలు ఈరోజు లోకంలో ఉన్నటువంటి వారంతా వాటిని దేవుడితో పూజిస్తున్నారు. ఇవన్నీ కూడా దేవుని యొక్క దూతలు. ఆ దేవుని దూతలు నిన్ను గుర్తిస్తాయి. ఉదాహరణకి, అయ్యా ఈ సంవత్సరము వర్షము కురియకూడదు, ఆకాశమా వర్షం కురియదు అని చెప్పినప్పుడు వెంటనే ఆకాశానికి ఏం పని అండి? నువ్వెవరు నాకు చెప్పడానికి? ఆకాశాన్ని అసలు నువ్వు నాకు చెప్పడానికి అంటే నేను దేవుని బిడ్డను. దేవుని బిడ్డలకి ఓకే, నీకోసం సంవత్సరం అంతా వర్షం కురిపించు. ఇది కదా సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా నీ మాట వింటుంది. ఎవరయ్యా అంటే, నువ్వు దేవుని బిడ్డవైతే నీ ప్రమాదం కాకుండా దేవదూతలు కాపాడుతాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి సాతానుడు అదే చెప్తాడు, అయ్యా నువ్వు ఈ కొండ మీద నుంచి దూకితే ఎవరు పట్టుకుంటారు? దేవదూతలు నీ కాలికి దెబ్బ తగలకుండా వారు పట్టుకుంటారు కదా, లేఖనం ఉంది కదా అని చెప్తాము. అదే కష్టం వస్తే నీకు ఆజ్ఞ అనేటువంటిది జారీ చేయబడింది. సృష్టిలో ఉన్న ప్రతిదీ నీకు మంచి ఫలం రావాలంటే ఆ భూమిని దేవుడు ఈ రోజు ఆజ్ఞాపించాడు. నా బిడ్డ వేసిన ప్రతి ఫలం కూడా అందరికంటే మంచి ఫలం రావాలి. నా బిడ్డ ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అందరికంటే వారు ఆశీర్వదకరంగా ఉండాలి. ప్రతి పరిస్థితికి చెప్తా ఉన్నాడు. నీకు ఎదురైనటువంటి ప్రమాదాలతో చెప్తున్నాడు, ఆ బిడ్డని ఎవరు కొడతా, నీ బిడ్డని దేవుని బిడ్డలు కాబట్టి వాళ్ళు అదెవరు తాగడానికి వెళ్ళారు. దైవ సేవకుడు కూడా దేవుడు చెప్తున్నాడు, నేను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టినట్టు. నేను ఏదైనా అన్నా కానీ, నేను గబక్కన ఏదో తొందరపడి మాట్లాడినా కానీ దేవుని కనుగుడ్డు గుర్తు. మీరు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క దూతలకి ఆయన ఆజ్ఞాపించేశాడు ఆల్రెడీ. అన్నిటికీ ఆయన నిత్యము మాకు ఏమి కావాలో అన్నిటికీ వాడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఎందుకు జరగట్లేదంటే, తన ఆత్మచేత నడిపిస్తే దేవుని పిల్లలుగా మనం గుర్తించబడతాం. దేవుని ఆత్మచేత నడిపించబడితే, దేవుని యొక్క ఆత్మచేత మనం ఆయన మాటకి లోబడి నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తుంది. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు. ఏ ప్రమాదం వచ్చినా, ఏ సమస్య వచ్చినా చాలా చాకచక్యంగా తప్పించుకుంటాం. ఉదాహరణకి మనం చూసాం, పౌలుకు వచ్చినటువంటి పెద్ద సమస్య. ఆయన వెళ్తున్నటువంటి మార్గం మధ్యలో యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని చూసినప్పుడు ఆయన ఇప్పుడు రాంగ్ రూట్ లో నడుచుకున్నవాడు ఇప్పటి నుంచి మంచి రూట్ లో వెళ్తున్నాడు. అప్పుడు ఆయనకున్నటువంటి అనారోగ్యం ఏంటి తెలుసా? కళ్ళు ఏమైనా పొరగా కళ్ళు కనపట్లేదు. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క మాట విని పలానా సేవకుడి దగ్గరికి వెళ్ళమన్నాడో, దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కళ్ళు బాగు చేయాలి. నీ జీవితం అంతే. అనారోగ్య సమస్య కానివ్వండి, ఆర్థికమైన సమస్య కానీ, ఏదైనా కానీ దేవుడు చేస్తాడు. ఇందులో మాత్రం ఏ డౌట్ లేదు. నాకైతే అనుమానం లేదు. ఎందుకనంటే దేవుడు
నమ్మదగిన వాడు, తన పిల్లలకి అన్ని కూడా సిద్ధం చేశాడు. మీరు చూస్తే సృష్టిలో అన్నిటిని కూడా ఆయన ఈనాడు మనందరికీ సిద్ధం చేశాడు. సిద్ధం చేసినటువంటి దేవుడు దాన్ని కాదని చెప్పడు. అంతే కదా, వర్షంని సిద్ధం చేసింది ఎవరి కోసం? దేవుడి కోసమా? వర్షాన్ని సిద్ధం చేసుకుంది మన కోసం, సిద్ధం చేసింది మన కోసం. భూమి పంటనివ్వడానికి భూమిని సిద్ధం చేసింది దేవుడే. ఇవన్నీ మనం చూసినట్లయితే ఆయన ప్రేమ మనకు కనబడు. ప్రేమించేటువంటి దేవుడు మనకున్నాడు. మన జీవితంలో నువ్వు ఏదైతే చేస్తున్నావో ఈ రోజు ఒక చిన్న మార్పు అనేటువంటిది మనం ప్రారంభించుకున్నాం. మొట్టమొదటి నేను చెప్తున్నాను, ఆత్మ ద్వారా నడిపించడం అలవాటు చేస్తున్నాం. ఆత్మ ద్వారా అంటే దేవుడు వాక్యంలో ఉన్నాడు, ఆయన మాట ద్వారా ఉన్నాడు, ఆయన అనేకమైనటువంటి మనకి ఆలోచనలు మనకు రేకెత్తిస్తూ ఉంటాడు. చాలాసార్లు వాక్యం గుర్తు చేస్తూ ఉంటాడు, చాలాసార్లు తన యొక్క కార్యాలు అనేటువంటివి చూపిస్తూ ఉంటాడు. వాటిని మనము అర్థం చేసుకోవాలి, వాటిని మనము గుర్తించాలి. ఇది దేవుని కార్యమా కాదా అని. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనేటువంటిది నీకు తోడుగా ఉంటే ఇక నీకు ఎన్నటికీ భయం అనేటువంటిది రాదు. పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉందనుకోండి, చీకట్లో ఉన్నా, ఎక్కడ సంచారం చేస్తున్నాక ఎవరో ఒకరు నీకు తోడుగా ఉన్నారు. వారెవరై అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనేటువంటిది చాలా మందికి వారు పాట పాడుకోవడానికి, లేదంటే భాషలు మాట్లాడుకోవడానికి ఒక్క దేంతో మాట్లాడు. కానీ నేను అంటున్నాను, దానికి మించి మన హృదయంలో భద్రపరచుకోవాలి. మన హృదయంలో ఉంటాయి, మన హృదయంలో చెడంతా పోతుందండి. నేను చెప్తున్నాను, ఇలాగ నీ హృదయంలో చెడు ఒకవేళ ఉందనుకోండి, పరిశుద్ధాత్మ నాతో పాటు ఉండు, పరిశుద్ధాత్మ నాతో ఉండు, నన్ను నడిపించు, నీ స్వాధీనం చేసుకో అని నువ్వు చెప్తే నేనున్న ప్రతి ఒక్క చెడుని ఆయన కడిగి వేస్తాడు. ఎందుకంటే హృదయంలోకి రావడానికి ఆయనకి ఆ స్థలం కావాలి, మంచి స్థలం అయ్యిందా. మన ఇంతకుముందు చెప్తున్నాను, ఫిలిస్తీన్లు మన బాబాయ్ కూడా గుర్తు చేశాడు. ఫిలిస్తీన్లు వచ్చేసి ఆ రోజు మందసాన్ని తీసుకెళ్దాం అని చెప్పేసి చాలా రకాలుగా ప్రయత్నం చేసి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన వాళ్ళు దుర్మార్గులు ఎక్కడ పెట్టారా? తీసుకుపోయి గుళ్ళో పెట్టారు, దాగోని గుళ్ళో పెట్టారు. దాగోని గుళ్ళో పెడితే అసలు ఏమన్నా ఆపడానికి చేతికి ఆగేదన్నా ఆ పవరు. తీసుకుపోయి ఎక్కడ పెట్టారు? గుళ్ళో పెట్టగానే చక్కగా ఉన్నటువంటి దేవతల విగ్రహం తెల్లారికల్లా మందస్సం కింద ఉంది. అది పవర్ అంటే దేవుని యొక్క శక్తి అంతలా ఉంటుంది. అది ఎక్కడుండాలి? ఎక్కడ పెడితే అక్కడ పెడితే ఉపయోగపడదు. అపరిశుద్ధాత్మ వల్ల మనకి మంచి జరగాలి, కీడు జరగకూడదు. అంతేగా ఆ మందస్సం అనేటువంటిది ఓవేద దీంట్లోకి వచ్చిన తర్వాత ఎంత బాగుంటారు, మంచి జరిగింది. నాకు గుళ్ళకి వెళ్ళిన తర్వాత ఇదేందుకు జరిగింది? చెడు. ఇప్పుడు ఈ రెండింటిని మీరు అర్థం చేసుకోవాలి. మన హృదయం బాగుంటే, మన హృదయం తేటగా ఉండాలి, మన మనస్సు తేటగా ఉండాలి. ఇంకా దేని గురించో నువ్వు ప్రాకులాడదు దయచేసి. దేని గురించో చాలా మంది కూడా లభించిన వాటి కోసం పరిగెడతా ఉంటారు. దేవుడు వాటి ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు. దానికోసం ఎదురు చూద్దాం. ప్రభు ఏదో ఒక టైంలో చేస్తాడు కాబట్టి దానికోసం ఎదురు చూద్దాం. పరిశుద్ధాత్మని ఇప్పటి నుంచి మనం చేయాల్సిన ఒక చిన్న మార్పు. ఈ సంవత్సరంలో నువ్వు ఏ రకమైన ఉపదేశాన్ని పాటించావు? ఎన్ని వాక్యాలు చెప్పుకుంటాం? సుమారుగా 35 వాక్యాలు, 34 వాక్యాలు చెప్పు. 34 ఆదివారాల్లో ఏది నీకు ఆలోచనాత్మకంగా ఉంది? ఎందుకంటే ఈ సంవత్సరంలో ఈ వాక్యం వల్ల నాకు మార్పు వచ్చింది. ఈ వాక్యం వల్ల నా హృదయము తెరవబడింది. నా హృదయము వాటిలో ఉన్నటువంటివన్నీ కూడా నేను తొలగించుకున్నాను. ఇంతకుముందు రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, అబద్ధాలు, మోసాలు, దొంగతనం, ఇట్లాంటివన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆ వాక్యం వల్ల వెళ్ళిపోయినాయండి. మీకు ఒక మాట చెప్తాను, మనము మారాలి అంటే ప్రార్థన కాదు, కానీ మారాలంటే ఉపదేశం కావాలి. మారాలి అంటే కొంతమందికి బెత్తం అవసరం అయితే, కొంతమందికి చెప్తే అర్థమైపోతుంది, వాళ్ళు సరిగ్గా చేసేస్తారు. ఈరోజు దేవుడు మనం బెత్తం వాడలేదు, మనకి బెత్తం వాడలేదు. బెత్తం వాడితే భయంకరంగా ఉంటుంది, కానీ దేవుడు మనకి బెత్తం వాడకుండా తన ప్రేమ కలిగినటువంటి మాటలు తెలియజేస్తున్నాడు. కుమారులారా, కుమార్తెలారా, నా మాట వినండి, నా మాట వినండి అనేటువంటిది ఎందుకు చెప్తున్నాడంటే నీ మంచి చేయడానికి. దేవుని స్తోత్రం చెప్తాం. నీకు మంచి చేయాలనే ఆలోచన తప్ప ఆయన ఏముందండి చెప్పండి? ఏ స్వార్థం చెప్పండి? దేవుడు స్వార్థపరుడా? దేవుడు స్వార్థపరుడా?
స్వార్థం మనకుంటుంది. నేను బాగుండాలి, మేము బాగుండాలి అనుకుంటాం. కానీ దేవుడు కాక అందరూ తన పిల్లలందరూ కూడా బాగుండాలని కోరుకుంటాడు. ఎందుకు కూడా బాగుండాలని కోరుకుంటాడు. ఒక చిన్న చేంజ్, ఒక చిన్న మార్పు. ఏంటది ఆ చిన్న మార్పు అనేటువంటిది? నేను చెప్తున్నాను, ఈ రోజు నుండి మన హృదయంలో ఉన్నటువంటి చెడును తొలగించుకునే ప్రయత్నించాలి. నువ్వు చెడును తొలగించుకున్న ప్రతిసారి దేవుడికి చాలా సమీపంగా పెడతాం, చాలా దగ్గరగా పెడతాం. చెడు అనేటువంటిది మనం ఉన్నంత కాలం అది మనం ఫలించు. మీరు పరిశీలించుకోండి. చేపలైతే మన కుటుంబము బాగాలేదండి అంటే అర్థం ఏంటి? మన కుటుంబంలో దైవము లేనట్లే, దైవము ఆయన కార్యంలో జరగట్లేదు, దైవం పని చేయట్లేదు. ఎందుకని అంటే ఇంట్లో పట్టుమని ఒక గంట ప్రార్థన చేసుకునేటువంటి వారు మాకు కావాలి. ఒక గంట కూర్చునేసి మన పిల్లలందరి కోసం, ఇంట్లో ఉన్న వారందరి కోసం ప్రార్థన చేయాలి. మాత్రమే కాదు, ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేయాలి. నిరంతరం ప్రభువా, నువ్వు నాకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి సంతోషిస్తున్నాను, నాకు ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, నాకున్నటువంటి బిడ్డలందరి బట్టి నేను సంతోషిస్తున్నాను, ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన అయిపోతే ఉపయోగం లేదు చెప్పండి. మనం చేసేది ఏం నాకు అర్థం కాదు. ప్రార్థనే మనకు దారి చూపిస్తుంది. దేవుడికి చెప్పుకుంటాం, ఆ చెప్పుకోవడం వల్ల దేవుడు మనకు సహాయం చేస్తాడు. సంవత్సరంలో చాలా పొరపాట్లు చేస్తాం. నేను చెప్తున్నాను కదా, చాలా పొరపాట్లు చేశాను. కాబట్టి ఇప్పటికే నేను ఒక చిన్న మార్పు. ఈ మార్పు లేకపోతే నువ్వు సంవత్సరం అంతట్లో ఏం సంపాదించుకున్నావు అంటే, సంవత్సరాంతంలో నాకు శోధన మిగిలింది, సంవత్సరాంతంలో నాకు వేదన మిగిలింది, సంవత్సరాంతంలో నాకు నేను ఇంత బాధను అనుభవించాను అని చెప్పగలిగే పరిస్థితే కనపడుతుంది. ఏదో మనం కొంచెంసేపు మనం సర్ది చెప్పుకుంటాం తప్ప, మనము ఏదో అట్లా మసిపూసేసి ఏదో నడిపిస్తున్నాం తప్ప నిజమైనటువంటి ఆనందం మనం పొందుకోవాలి. యేసయ్యలో నిజమైన ఆనందం మనం కావాలి. ప్రతిరోజు యేసులో గడపండి, యేసయ్యతో మాట్లాడండి, వాక్యం చదవండి, ఆ దేవుని గురించి చర్చించండి, ఇంకా మంచి మంచి వాక్యాలు వినండి. అన్నీ కూడా నీ జీవితానికి ఆదర్శంగా నిలుస్తాయి. అవి ఎంతో ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే ఏదో వాక్యం మన హృదయంలో పడుతుంది. ఆ వాక్యం పన్ను వెంటనే కరెక్ట్గా. అందుకని వినండి, వాక్యం వినాలి. ఎవరో కాదు అంటారట, ఎక్కువసేపు వాక్యం చెప్పట్లేదండి ఎనిమిదిలో ఫాస్ట్ నేను అంటున్నాను, ఇదే ఓపిక లేదు జనాలకి. ఎప్పుడు చూసినా వాక్యం వస్తున్నాను. అందుకే నేను కూడా ఏం చేశానంటే క్లుప్తంగా చెప్పడం అలవాటు చేసుకుంటాను. ఎందుకంటే వాక్యం అనేటువంటిది వారానికి ఒకసారి ఉంటున్నప్పుడు ఏముంటుందా అంటే జీవితాన్ని వెలిగిస్తున్నారు, చెడిపోయినటువంటి వారిని బాగు చేస్తుంది. వాస్తవంగా అయితే తప్పిపోయిన కుమారుడు చేసినటువంటి ఏంటో తెలుసా? ఎంత దారుణమో తెలుసా? నేను 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 అనుకున్నాడు. తండ్రితో పాటు ఉండాలని అనుకోలేదు. నడపలే, నాకు ఆశించే వెళ్ళిపోతాను, నేను సంపాదించుకున్నాయి నేను ఇప్పుడు దాకా ఏం ఆలోచించాడో తన శరీరం గురించి ఆలోచించాడు. సంపాదన మా నాకంటే ఎక్కువ సంపాదించాను, లేదంటే మంచి పేరు తెచ్చుకున్నాను. అది మా వాళ్ళందరూ కూడా ఎవరిస్తున్న బాగా సంపాదించుకుంటారు. దూరదేశం వెళ్ళి వ్యాపారం చేసి బాగా సంపాదించుకున్నారు. డబ్బులు ఆయనకి ఆస్తి నాకు ఇచ్చేసారు, అందరూ తీసుకున్నాడు. ఏ మాట ఉన్నాడు? తండ్రి మాట ఉంటే బాగుపడేవాడు. తండ్రి మాట కాకుండా వెళ్ళిపోతే చివరికి ఏం మిగిల్చుకున్నాడు? ఏమొచ్చింది? అతనితో పాటు దరిద్రాన్ని అనుభవించాడు. సరైనటువంటి తిండి లేక పందులు కొట్టుతున్నాడు. పందులు కొట్టు వాస్తవంగా అయితే ఇశ్రాయేలీయులు పందులతో సాహసం చేయగలుగుతారు. పందుల్ని వాళ్ళు చాలా దూరం ఉంచుతారు. దాన్ని అపవాదికి సాతానుతో పోల్చి చూస్తారు, చాలా దూరం ఉంచుకుంటారు. అలాంటిది వాటిని పెంచేటువంటి పనిలో అవి తింటున్నటువంటి పొట్టు తింటుంటే నిజంగా తేర్చుకుంటాడు. అయ్యో నా తండ్రి వీళ్ళు అది నేర్పలేదు, పందితో పాటు ఉన్నాను, పందులతో పాటు నేను బ్రతికాను అని చెప్పి చాలా బాధపడ్డాడు. వాస్తవంగా అయితే తండ్రి చెప్తే ఈ నష్టం వచ్చేది కాదు. ఇప్పటికే నన్ను తిరిగి వస్తే దేవుడు ఇంకా మనం చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, ఇంకా మారి వస్తున్నాడు. ఆ బిడ్డ తమ హృదయంలో ఉన్నటువంటి చెడును తొలగించుకున్నాను. అయితే ఎవరికి సహాయం చేయాలి, వాళ్ళకి తోడుగా ఉండాలి, నా బిడ్డల నుంచి అనిపించుకోవాలి. దేవుడికి ఉన్నటువంటి ఒక ప్రత్యేక లక్ష్యం ఏంటి చెప్తాను, మనం నిలబెట్టుకొని ఆ మహిళను ప్రకటించుకుంటాడు. దేవుడు స్తోత్రం చెప్తాం. దౌర్భాగ్యులలో
లోకంలో వెలువేయబడిన వాడిని, త్రోసివేయబడిన వాడిని, కృంగిన వాడిని వీళ్ళని చూసి వీళ్ళని చూపిస్తూ తన మహిమను పెంచుకుంటాడు. ఎలా ప్రభు అంటే అర్జునుడు దావీదు ఏం చేశాడు? వాడు గొర్రెలు కాసుకుంటాడు. గొర్రెలు కాసుకుంటే పెద్ద విషయం లేదు. గొర్రెలు కాసుకుంటే వాడు సింహాసనం ఎక్కాడు. అది ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుణం. ఆయనకున్న మంచి లక్షణం ఏంటంటే పడిపోయిన వాటిని, త్రోసివేయబడిన వాటిని సింహాసనం ఎక్కిస్తారు. అక్కడ ఆయనకు మహిమ వస్తుంది. ఇప్పుడు దాకా నేను అక్కడ విన్నాను, ఇప్పుడు దాకా నాకు సింహాసనం ఎక్కించేవాడు సింహాసనం కాదు అనిపించింది. అందుకని గొప్పది ఇచ్చే ప్రభావం అంటే ఏమి ఇచ్చారంటే యేసుక్రీస్తు ప్రభావాన్ని ఏమంటారు? దావీదు కుమారుడా. అంతేగా ఎంత మంచిపోయాడు ఆయన. సింహాసనం కూడా పెద్ద గొప్ప విషయం కదా, రాజ్యం పెద్ద గొప్ప విషయం కాదు. దావీదు కుమారుడా అని ఏసై పిలుస్తున్నారు చూసావా? ఆ పేరు చాలా అంత గొప్ప లక్ష్యం దేవుడు తన పిల్లలుగా మార్చుకోవాలనే ఆలోచన తప్ప ఆయన ఏ ఇబ్బంది లేదండి. మనం ఆయన పిల్లలుగా మార్చుకోవాలి అంతే. దీన్ని మనం వేరేగా అర్థం చేసుకుంటాం. చెడిపోయినటువంటి వారికి ఎన్ని చెప్పినా కానీ బురకెక్కదు. చూడండి, ఎన్ని చెప్పినా కానీ చెడిపోయినట్టు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, కొంతమంది బాగా కూర్చొని, కొంతమంది అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు. వాళ్ళు కూర్చోబెట్టడం ఇబ్బంది. ఎందుకు అంటే ఇక్కడ అలవాటు అయిపోతుంది. మార్చాలంటే వీలు కాదు. కానీ దేవుడు ఇదే 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 చూస్తున్నాడు మన దగ్గర. వీళ్ళు కనీసం నా మాట వింటే వాళ్ళు బాగుపడతారు కదా, వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి అని అనుకుంటారు. మంచిగా కదా నేను చెప్పేది, చెడు అని చెప్తారు. చెడిపోయినటువంటి మాట ఒక్కడు చూపించాడు బైబిల్, ఒకడు కూడా ఉండదు. ఎందుకంటే మనం బాగుకోలేవాడు, మనం మంచి కోరేవాడు ఎవరు ఉన్నారంటే అదే దేవుని స్తోత్రం చూద్దాం, బుద్ధిగా చూద్దాం. మన గొప్ప వాళ్ళు ఉండాలని, అధికమైనటువంటి ఆశీర్వాదంతో నింపబడాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. నీ జీవితంలో ఇప్పటికైనా నువ్వు ఒక మార్పు అనేటువంటిది సొంతం చేసుకున్నావు. మార్పు లేకపోతే నేను చెప్తున్నానండి, ఇవన్నీ ఉపవాసాలు ఉంటున్నా, ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. ఎందుకంటే మన జీవితాలు మార్పుతోటే ముడిపడేది. దేవుని స్తోత్రం చెప్తాం. మార్పుతోనే మనకి అన్ని కూడా సిద్ధం చేస్తున్నాడు దేవుడు. ఒక మాట చదివేసి నేను ముగిస్తాను. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. దేవుని ఆత్మ జనముల పైన అల్లాడటం అంటే ఏంటి అర్థం ఏంటి? దేవుని యొక్క ఆత్మ జలముల మీద అల్లాడుస్తుందంట. అల్లాడటం అంటే, జలము అంటే జీవానికి సాదృశ్యం. జీవము అనగా మనందరికి ఇచ్చినటువంటి ఆ జీవం ఏదైతే ఉందో, ఆ జీవంతో దేవుడు చూస్తూ మనందరి కోసం ఆలోచిస్తే అల్లాడుతున్నాడంట. అయ్యో నా పిల్లలు రేపు తప్పిపోతారేమో, అయ్యో నా పిల్లలు పాడైపోతారేమో అని ఆయన ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నాడంట. అందుకనే పరిశుద్ధాత్ముడి మాట రాయించాడు, చీకటి అగాధ్యాల పైన కమ్మి ఉండిన దేవుడి ఆత్మ జలముల పైన అల్లాడుచుంటాడు మనందరి కోసం. దేవుడు అయ్యో నా పిల్లలు అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకనే ఆత్మతో నింపబడినటువంటి మనం ఎలా ఉండాలి? దేవుని యొక్క బిడ్డలుగా మార్చబడాలి. అందుకనే 2వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. 2వ అధ్యాయము ఆదికాండము 2వ అధ్యాయము 6వ రోజు దేవుడు చేసినటువంటి మంచి పనిని మనం ఇక్కడ చూడబోతున్నాము. చూడండి 8వ వచ్చింది 2వ అధ్యాయము.
చాలు చాలండి. మీరు చూసినట్లయితే ఇక్కడ ఏదేనులో దేవుడు ఒక తోట వేశాడు, నరుని దానిలో ఉంచాడు. ఆయన ఆ ఉద్దేశం ఏమై ఉన్నది అంటే, నా బిడ్డ నాకు ప్రతినిధిగా ఉండాలి అనుకున్నాడంట. దేనికి? ఈ సృష్టి అంతటికి నా బిడ్డ అధిపతిగా ఉండాలి, రాజుగా ఉండాలి అని కోరుకున్నాడంట. రాజుగా ఉండాలని కోరుకుంటే చివరాఖరికి ఆదం అవ్వలేమయ్యాడంటే, రాజుగా వేరే పని చేసుకొని వాడు ఉండాలి. రాజుగా ఉండాలనేటువంటి ఆలోచన దేవుడికైతే వేరొక రాజు తయారు చేసుకున్నారు. మీరు అందరికీ ఇట్లాంటి మనస్తత్వం అలవాటు అయి ఉంటుంది. ఏంటంటే ఈరోజు లోకంలో వాస్తవంగా అయితే దేవుడు రాజకీయాన్ని దేవుడు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన పరిపాలన చేయాలనేటువంటిది ఆయనకి ఇష్టం. ఈ లోకాన్ని పరిపాలించాలి అంటే చెడు ఉండకూడదు, న్యాయమైన పరిపాలన ఉండాలి. న్యాయంగా అందరూ కూడా చక్కగా నడుచుకోవాలి, సస్యశ్యామలంగా ఉండాలి. ప్రతి కుటుంబము, ప్రతి దేశము, ప్రతి ప్రపంచంలో అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని దేవుని ఆశ అయితే ఆదాము ఏం చేశాడంటే చూపుకు అందమైనటువంటి దాన్ని ఆయన కోరుకున్నాడు. అంటే ఎందుకు చూపు అందమైంది? తన శరీరం దాన్ని ఇష్టపడుతుంది. దేవుడేమో ఆయన రాజుగా ఉండాలని కోరుకుంటుంటే ఆయన చూపంతా కూడా ఆ పండు మీద, అందమైన పండు మీద ఉన్నది. శరీరం చెప్పింది అని చేయడానికి ఇష్టపడుతుంది. నేను అంటున్నాను, ఇప్పుడు దాకా మనం అదే చేశాను, ఇప్పుడు దాకా అందరూ అదే చేశారు. కానీ ఇప్పటి నుంచి దేవుడు చెప్పింది, ఆత్మ చెప్పినట్టుగా నడుచుకుంటే గొప్ప వాళ్ళు చూస్తుంది. అలా చెప్పిన వాళ్ళు చాలా మంది పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఉన్నటువంటి అనేక మంది కూడా అద్భుతాలు చూస్తారు. ఈరోజు మనందరూ కూడా అదే రీతిగా యేసయ్య చెప్పిన మాట, పరిశుద్ధాత్మ చెప్పిన మాట తప్పకుండా పాటించి ఒక మార్పు కోరుకున్నాం. చెప్తున్నాను కదా, ఈ సంవత్సరం ఎలా చేశారో నాకు తెలియదు, కానీ వచ్చే సంవత్సరం అన్నా కానీ కనీసం అవన్నీ విడిచిపెడదాం. మనలో ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో ఆ చెడుని అంతటినీ తీసివేస్తున్నాం. మంచిగా బ్రతుకుతాం. దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింప చేయడాక ప్రార్థన చేసుకున్నాం. అందులో తలవంచి కలువసినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. దయగలిగే తండ్రి, ఇప్పుడు వీళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఆయన మేము ఎదురు కొట్టుకుపోతున్నాము, ఎలా నడుచుకుంటున్నామో మాకు నా తండ్రి ఆయన మేము చూసుకోలేము. ఈ మాటలు నా తండ్రి ఆయన మాకు ఈరోజు చెప్పాడు. కొట్టుకుపోతున్నటువంటి మమ్మల్ని ఆయన, ఒక ప్రవాహంలో పడి వెళ్ళిపోతుంటే మమ్మల్ని ఆయన అడ్డు కట్ట వేసి ఆపి, ఇలా వెళ్ళొద్దు, ఇది కాదు మీరు వెళ్ళాల్సింది, అందరు కొట్టుకెళ్ళేటువంటి రూట్ లో మీరు వెళ్ళొద్దు అని ప్రభువా నిలబెట్టుకొని ఉపదేశం చెప్పిన ప్రతి మాటను బట్టి నేర్చుకుంటున్నాను. ప్రభా నీ ఆత్మ మాటలు మాకు అవసరం. నీ ఆత్మ ద్వారా ప్రభు నా తండ్రి ఆయన మేము నడిపించడం నా తండ్రి మాకు నేర్పించాయా. అయ్యా మీ ఆత్మ లేకపోతే నీ బిడవ కాదని ఆయన ఇంట్లో ఎంతమంది అయితే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అని చెప్పి లేఖలో స్పష్టంగా చెప్తుండగా ప్రభా ఇది తండ్రి ఒక్కసారి మమ్మల్ని దర్శించండి. నాలో ప్రభా నీ కుమారుడిగా ఒక లక్షణం లేదేమో, నీ కుమార్తెగా ఒక లక్షణం లేదేమో, పాటలు పాడటము, ప్రార్థన చేయటము, వాక్యం చదవటం ప్రభు అతను అందరూ చేస్తారు అని ప్రభా మీ బిడ్డలను మార్చబడటమే కొద్ది కష్టమే. నాడు ఆదాము మీద మీకు ఎంతో ఆశ ఉన్నది, రాజుగా చేద్దాము, సమస్తాన్ని ఏలుబడి చేసేవాడిగా ఉంచాలని మీ ఆశయం అని ప్రభు వారి కళ్ళ దృష్టి అంతా కూడా నా తండ్రి అయినా అయా అందమైనటువంటి పండు మీద ఉన్నది, ఆ ఫలముల మీద ఉన్నది ప్రభు. చూపులకు అందమైనటువంటి దాన్ని వాడు చూసినైనా ఇదిగో తండ్రి వాడి శరీరం చెప్పిన దాన్ని బట్టి, వాడి మనస్సు చెప్పిన దాన్ని బట్టి దేవుడి మాటను ధిక్కరించాం. శాపగ్రస్తమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. సృష్టిని అంతటినీ పాడు చేశారు, సృష్టిని అంతా నాశనం చేశారు. మేము కూడా నాయన ఇదిగో తండ్రి ఒక కుటుంబాలుగా నివాసం ఉంటున్నాం. నీ మాట విన్నటువంటి బిడ్డలకు నా తండ్రి నాయన అయా నా తండ్రి మేము నిజంగా ఎవరైతే వింటున్నారు ఈ మాటలు బట్టి నా తండ్రి మా కుటుంబాల్లో మీరు నివాసం ఉండి మమ్మల్ని అందరూ నా తండ్రి నాయన మా ద్వారా మీరు మహిమ పొందాలనేటువంటి ఆశ తప్ప మీకు ఏం లేదు నాయన. మా కుటుంబాలు బాగుండాలని, బిడ్డలు క్రమంలో ఉండాలని, కుటుంబాలందరూ కూడా చక్కగా మారు మనసుతో నడిపించబడాలని, చూడలేటువంటిది మనకు మా కుటుంబాల్లో ఉండకూడదని నాయన ఇదిగో తండ్రి ఎవరిచ్చలు రాకుండా ఎవరస్తులు
నాయన భార్య భర్తలు నాయన ఇదిగో తండ్రి ఆయన ఒక అదుపాజ్ఞలో ఉండాలి. ఇదిగో తండ్రి కుటుంబం అనేటువంటిది ఒక కట్టడి నాయన ఒక గాడిలో పెట్టబడాలి ప్రభు. అప్పుడే నాయన మీ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాను ప్రభు. విచ్ఛిన్నమైనటువంటి మా కుటుంబాల్లో, చెడిపోయినటువంటి మా హృదయాల్లో ఇదిగో తండ్రి ఇప్పటికీ మంచి క్రియలు లేక ఇతను ఇంకను సాతాను బిడ్డే అనేటువంటి ముద్ర వేయించుకున్నాను. ఇప్పటికీ నాయన దేవుడి పిల్లలంగా ఉండలేకపోయాను. అందుకని ప్రభా అతని కష్టం వచ్చినప్పుడు వాళ్ళు నాకు లేరు నాయన. ప్రకృతి మాకు సహకరించట్లేదు, పరిస్థితులు మాకు సహకరించట్లేదు ప్రభా. ఇవన్నీ కూడా మాకు వ్యతిరేకంగా గల కారణము వాడికి దేవుని కుమారుడికి మీరు హెల్ప్ చేయమని చెప్పారు. పరిస్థితులన్నీ కూడా తలవంచాలి అంటే ఆయన ఆనాడు నా తండ్రి యోగు కుటుంబంలో వేసినటువంటి ఆయన ఆ యొక్క బీజం ఏదైతే ఉందో ఆయన ఆ కుటుంబం చుట్టూ వేసిన కంచె ఏదైతే ఉందో మా హృదయాల్లో మా కుటుంబాల చుట్టూ కూడా మేము ఉంచామని ప్రార్థిస్తున్నాం. అయ్యా నా తండ్రి, అయ్యా ఏమున్నదని మీ కుటుంబంలో నేను మీకు కావాలి ఉండాలి, ఏమున్నదని మీ కుటుంబానికి నేను వర్ధిల్లప చేయాలి, ఏమున్నదని మీ కుటుంబాల్లో నేను మీకు సహాయం చేయాలి, ఆశీర్వదించాలి అని మీరు అడిగితే నేనేమి చేయగలను ప్రభా? ఏమున్నది, ఏ మంచి ఉన్నది, ఏ మంచి చేశాను, ఆదివారం ప్రార్థనకు వెళ్ళొచ్చాను, అంత మాత్రం సరిపోతుందా? అయ్యా నీకు కానుకలు ఇచ్చాను, అంత మాత్రం సరిపోతుందా? ఇంకా ప్రభా నీ కోసం ఏదేదో చేశాను, అది కాదు నాకు కావాల్సింది. నేను చెప్పింది మీరు చేయండి. నా పిల్లలుగా మీరు ఉండటం కంటే గొప్ప ఆశీర్వాదం మరొకటి లేదు. ఆశీర్వాదం వాటంతటా నీ కుటుంబంలో పొర్లి పొంగిపోతాను. నేను చెప్పింది వినండి. అలా ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఒక చిన్న మార్పు అనేటువంటిది మనం కోరుకున్నాం. ఇప్పుడు సొంతంగా ఆలోచించాం. నీ శరీరం చెప్పినట్టు విన్నాం, ఇప్పుడు దేవుడు చెప్పింది విన్నాం. దేవా ఇదిగో తండ్రి నేను ఇది చేయాలంటే ఏం చేయాలి? ప్రార్థన అడుగుదాం. ప్రభా ఇదిగో తండ్రి నా కుటుంబంలో ప్రభా ఇది చేయాలనుకుంటున్నాను, ఏం చేయమంటావు ప్రభా? అయ్యా నా కుటుంబంలో ఇది చెడు జరుగుతుంది, దాన్ని మార్చడానికి నేనేం చేయాలి? అయ్యా మా హృదయాల్లో నా తండ్రి ఇంకానైనా అయా చీకటి తలంపులు, చీకటి ఆలోచనలు మా హృదయాల్లో ఉన్నాయి. దాన్ని తొలగించుకోవడానికి ప్రభా నా తండ్రి మాకు సామర్థ్యం దయచేయండి. ఆ శక్తి లేదు ఆయన, బలహీనం ప్రభా. అప్పుడు నీకు నిజంగా దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని పంపిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి ఉంటే నువ్వెంత పెద్ద అవరోధమైన ఈజీగా పడవేస్తావు. గెలుపు అనేటువంటిది నీకు రావాలంటే, విజయం అనేది రావాలంటే ప్రాక్టీస్ చేద్దాం. ఆ ప్రాక్టీస్ వల్ల మనం చెప్పుకున్నట్లుగా ఆ ఫుట్బాల్ మ్యాచ్ లో ప్రత్యర్థులను దాటుకుంటూ ఆ కాళ్ళతోటి ఆ బాల్ నెట్టుకుంటూ అక్కడికి వచ్చిన తర్వాత నెట్ దగ్గర ఒక గోల్ కీపర్ ఉన్నాడు, అతన్ని కూడా తప్పించి కొట్టడం అనేటువంటిది నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా నీకు సాధ్యం కాకపోవచ్చు. చిన్న చిన్నగా ప్రయత్నించాయి, దేవుడిని గొప్పగా నిలబెడతాడు. చిన్న చిన్న వాళ్ళని దేవుడు గొప్పగా వాడుకున్నాడు. ఈరోజు నేను వాడుకోబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు అనేక మందికి పరీక్ష చేయబోతున్నాడు. పిల్లలు కొంచెం విశ్వాసం ఇచ్చారు, వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళు చెడు వాళ్ళ హృదయాలు ఉంచుకోకుండా చాలా సార్లు తీసివేసుకోవడానికి ప్రయత్నం చేశారు. పరిశుద్ధాత్మ సహాయం మనకు అనుగ్రహిస్తాడు. నీ కుటుంబం గురించి, నీ పరిస్థితుల గురించి నువ్వు పక్కన పెట్టావు. ముందు నీ గురించి ఏంటో నువ్వు చూసుకో. ముందు నీ గురించి ఏంటో నువ్వు ఆలోచించు. సంవత్సరాంతపు పండుగలో, సంవత్సరాంతపు ఆదివారంతో దేవుడితో మాట్లాడితే ప్రభావితం నాతో మాట్లాడిస్తున్నాను. సంవత్సరం అంతా తన ఉపదేశాన్ని పట్టించుకోవాలి. మంచి వాటి విన్నాను వెళ్ళిపోయావు, కానీ నాలో ఉన్నటువంటి పరమార్థం గ్రహించుకున్నా. అయ్యా నువ్వు చెప్పింది నేను చేయకుండా ఇంకో నా తండ్రి అయినా అయ్యా సరైనటువంటి క్రమంలో లేకుండా ఒకవేళ మేమున్నాము అందరూ కూడా ఒక క్రమంలో ఒక గాడిలో పెట్టమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాలు గాడిలో పెట్టండి, మా బిడ్డలు గాడిలో పెట్టండి, మా యజమానులు గాడిలో పెట్టండి, మా భార్యను గాడిలో పెట్టండి. అయ్యా నా తల్లిదండ్రులను, నాకున్నట్టు రక్త సంబంధికులు అందరూ కూడా పెట్టండి. చక్కగా మంచి క్రమంలో నడిపించాను. అందులో వచ్చే ఆశీర్వాదం వీళ్ళందరికీ తీసుకురావాలి. ఈ సంవత్సరం ఆఖరిలో తనకి ఇచ్చిన సందేశం వీళ్ళందరి హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయాలి. ఆ ప్రభువు రక్షకుడే యేసుక్రీస్తుని ప్రార్థించిన తండ్రి. ఎవరి పొందరాలు కానుకలు పట్టుకున్నాము. పల్లవి చేప పాడండి, చేప పాడుకుంటుండగా కానుకలు పట్టుకున్నాం. మైక్ ఇవ్వండి.
అలేఖ్య మంచి పాట పాడు. అలేఖ్య మంచి పాట పాడు. మైకి ఉండే. నా యేసయ్యా ఎన్ని యుగా అగాధ